సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బీవీ అనే ఈవిడకు చిన్న హెల్ప్ చేద్దాము మన మీడియా పరంగా అనేసి ఒక మంచి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాప పేరు సూఫీ ఆఫియా, ఇతని పేరు అయాన్. సో ఈ ప్రాజెక్ట్ కు ఈ ఆపరేషన్ అయాన్ అనేసి నేను నామకరణం చేయడం జరిగింది. ఇక దీన్ని మోడీ సర్కార్ దగ్గరికి, అలాగే కూటమి ప్రభుత్వ అధికారుల దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, కూటమి ప్రభుత్వం దాకా చేర్చాల్సిన బాధ్యత మీది. ఆ చెల్లెమ్మ ద్వారా, ఆమె ద్వారానే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, వాళ్ళ డీటెయిల్స్. రాయచోట్లో ఎక్కడ ఉంటారు మంది? రాయచోట్ల అన్న మేము కుమ్మరిమిట్ట ఎర్ర మసీద్ కాడ ఉంటాము. మీ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? షేక్ నూరుల్లా. షేక్ నూరుల్లా. అమ్మ పేరు మహబూబ్. ఓకే, మీ అన్నగారు తమ్ముడు ఎవరైనా ఉన్నారమ్మా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పేరు జమీల్. వీళ్ళంతా మీతో మాట్లాడుతూ టచ్ లో ఉండారా? టచ్ లో ఉండారు అందరూ. సరేమ్మా, ఇప్పుడు చెల్లెలు ఉండాలి. చెల్లెలికి వచ్చి పెళ్లి అయిపోయిందా, ఆవిడ వచ్చి గాలిలో ఉంటుంది. ఆవిడ పేరు షైన్. వాళ్ళ భర్త కూడా ఇక్కడే ఉన్నారు. రైట్. ఈమెకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఈ పిల్లల్ని తీసుకొని పాపంగా ఉంది. మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక దయచేసి వైద్యపరంగా ఆవిడకి ఏదైనా సహాయం కావాలన్నా కొంచెం సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే లాయర్ పరంగా కూడా చాలా అవసరం ఉంది. అలాగే ఇక్కడ కోయిట్ లో చాలా మంది మేధావులు, పెద్దలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. మీ అందరికీ దయచేసి దండం పెట్టి ఒకటే అడుగుతున్నాము, తప్పు అయిపోయింది క్షమించమని చెప్పి ఆవిడ పాపం రోధిస్తుంది. కానీ ఆ శిక్ష పిల్లలకు వద్దు, నా బిడ్డలకు వద్దు. నాకు ఏంటి శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ దయచేసి ఇంటికి పంపించండి, ఏదో ఒక మార్గం చూపించండి అని వేడుకుంటుంది. సో దయచేసి సార్ మీ అందరూ కూడా తప్పకుండా ఈవిడకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రెడ్డిస్ కాలనీ పక్కన బోరేల వీధి అంటారు ఈ ఏరియాలో ఉన్నానమాట. ఎవరైతే విక్టిమ్ మన కోవిడ్లో కష్టపడుతున్నారో ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నను కలిసేదానికి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇదే వాళ్ళ ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. కోవిడ్లో ఎవరైతే మనకు తెలిసినటువంటి బీబీ అనే ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడ కష్టపడుతుందో దానికి మీరందరూ కూడా చూశారు. మన మాస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలోకి ఈ అంశాన్ని అయితే తీసుకుని వెళ్తున్నాము. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. కువైట్లో ఎంతమంది టిక్ టాకర్స్ ఉన్నారో, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి మరీ వేడుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చాలా బాధపడుతున్నారు వీళ్ళు. ఈ పెద్ద ఆయనకైతే అసలు పని కూడా లేదు. ఇప్పుడు ఎద్దుల బండి నడుపుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కూతుర్ని వాళ్ళు కువైట్కు పంపించడం జరిగింది. పొట్టకూటి కోసం అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ తప్పు చేసింది, తప్పు చేయలేదని నేను అనడం లేదు. కానీ విధి వక్రీకరించడం వలన మరి ఆ దేవుడు అలా రాత పెట్టాడో తెలియదు. కానీ మీ అందరూ తలుచుకుంటే ఆవిడను సురక్షితంగా పిల్లలను తీసుకుని ఇక్కడికి వచ్చేదానికి, చేరుకునేదానికి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇప్పుడు ఢిల్లీ దాకా చేరాలి ఈ న్యూస్. ఎవరైతే మన ఫారెన్ మినిస్టర్ ఉన్నారో, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చేరేలాగా మీరే షేర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం. నమస్కారం అయ్యా. మీ పేరు? మా పేరు నూరుల్లా సార్. నూరుల్లా సార్. మా కూతురు అట్లా పోయి కోవిడ్లో పోయి 4-5 ఏళ్ళు సార్. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇద్దరు జత అయ్యే, ఇద్దరు జతగా ఉండి ఇద్దరు బిడ్డలకు పుట్టించి మోసం చేసి అక్కడ ఇడిసేసి వచ్చేసినాడు సార్. అన్నం అనిలా, నీళ్లు అనిలా వాళ్ళకు వచ్చేసి అక్కడనే ఇడిసేసి ఇక్కడ గమ్మున వైపు వాళ్ళకు ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు. ఎంతో అసాల్ట్ పడుతున్నాం సార్. 1.5 సంవత్సరం నుంచి మేము అన్నంలే ఇంట్లో చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. వాళ్ళు బిడ్డలు వాళ్ళ తల్లి అట్లా ఏడుస్తుంది. మీ ఎట్టోళ్ళు ఇస్తే తినాలా లేకుండా లేదు సార్. మీరే రప్పించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా, మీ బిడ్డలకు సాయం ఉంటుంది, మీకు సాయం ఉంటుంది సార్. మీరందరికీ చెప్తున్నా సార్. మీరందరికీ లోకేష్ సార్కు, చంద్రబాబు సార్కు మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. కొంత పిలిపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు లేకపోతే. మీ కూతురి పేరు బీబీ అని చెప్పారు. ఎంతమంది బిడ్డలు మీకు? ముగ్గురు బిడ్డలు. ఇప్పుడు ఈ బిడ్డ ఎప్పుడు వెళ్ళిందమ్మా కోవిడ్కు? 4 సంవత్సరం అయిపోయింది. 4 సంవత్సరాల క్రితం కోవిడ్కి వెళ్ళింది ఆవిడ. కోవిడ్కి వెళ్ళింది. నా కొడుకు మోసం చేసి ఇద్దరు బిడ్డలు పుట్టించి వచ్చేసాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు దస్కీర్. ఏ ఊరు అతను? మైదుకూర్ అతను. దూరు సార్. మైదుకూరు పక్కన దూరు సార్. దూరు అంది. వాని పేరు దశగిరే. వాళ్ళ ఇంటికి కూడా 3 తూర్లు పోయి పిలిచారు సార్. పిలుస్తా అని లాస్ట్ ఉగాది పండుగ నుంచి మోసం చేసి